ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం గూగుల్లో సెర్చ్ చేయకూడని ఒక 6 కీవర్డ్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఇటువంటి కీవర్డ్స్ మనం సెర్చ్ చేసినట్టయితే మనకైతే ప్రాబ్లం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసమే ఇటువంటి కీవర్డ్స్ని అయితే అవాయిడ్ చేయండి. మనం అందరం గూగుల్ సెర్చ్ యూజ్ చేస్తూ ఉంటాం. మనకి ఏది కావాలన్నా కూడా మనం సెర్చ్ చేసేది గూగుల్లోనే. అయితే ఇక్కడ గూగుల్ అనేది మనల్ని ట్రాక్ చేస్తుందని మీలో చాలామంది గమనించే ఉంటారు. ఎలా అంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి ఏదైనా ఒక మొబైల్ గురించి కానీ లేకపోతే ఏదైనా ఒక పవర్ బ్యాంక్ గురించి సెర్చ్ చేశారనుకోండి, మళ్ళీ మీరు ఏదైనా ఒక వేరే వెబ్సైట్ ఓపెన్ చేసినా ఫేస్బుక్ ఓపెన్ చేసినా మీకు పక్కకు మీరు గూగుల్లో ఏం సెర్చ్ చేశారో అదే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే గూగుల్ మనం టైప్ చేసే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాక్ చేస్తుందని అయితే ఇక్కడ మనకు క్లియర్ అయిపోయినట్టే కదా. సో అందుకోసం నేను కొన్ని కీవర్డ్స్ చెప్తాను, వాటిని అయితే సెర్చ్ చేయకండి. సో దానిలో ఫస్ట్ కీవర్డ్ వచ్చేసి హౌ టు మేక్ ఏ బాంబ్ అని చెప్పేసి ఈ కీవర్డ్ని అయితే అస్సలు సెర్చ్ చేయకండి. సో ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే మన ఇండియాలో అయినా కానివ్వండి లేకపోతే పెద్ద ఇంటర్నేషనల్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ బాంబ్స్ గురించే, ఈ టెర్రరిజం ఏదైతే ఉంటుందో దాన్ని కిల్ చేయడానికే ఇప్పుడు అన్ని దేశాలు అయితే ప్రయత్నిస్తున్నాయి కదా. సో అందుకోసమే ఇప్పుడు వీళ్ళు కొన్ని కీవర్డ్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇటువంటి కీవర్డ్స్ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు వాళ్ళ మీద నిఘా పెట్టాలని చెప్పేసి అన్ని కంట్రీకి సంబంధించిన గవర్నమెంట్స్ అనేవి అయితే ట్రై చేస్తూ ఉంటాయి. ఓకే, సో అటువంటప్పుడు మీరు ఈ బాంబ్ అనే వర్డ్ మీ కీవర్డ్లో యూజ్ చేశారనుకోండి, అంటే మీ సెర్చ్లో యూజ్ చేశారనుకోండి, సో అటువంటప్పుడు మీ ఐపీ అడ్రస్ ద్వారా మిమ్మల్ని అయితే ఈజీగా ట్రాక్ చేస్తారు. కాబట్టి మీరు ఇటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గూగుల్లో సెర్చ్ చేయకండి. సో నెక్స్ట్ సెర్చ్ చేయకూడని వర్డ్ గురించి మాట్లాడితే యాక్చువల్లీ వర్డ్ అనే బదులు వర్డ్స్ అంటే బాగుంటుంది. అదేంటి అంటే మన నేమ్, తర్వాత వచ్చేసి ఈమెయిల్ ఐడి, మన అడ్రస్, ఫోన్ నెంబర్, ఇటువంటి వాటిని మీరు గూగుల్లో సెర్చ్ చేయకండి. సో చాలామందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అంటే నా పేరు సెర్చ్ చేస్తే గూగుల్లో ఏమొస్తుందో, లేకపోతే నా ఫోన్ నెంబర్ సెర్చ్ చేస్తే గూగుల్లో ఏమొస్తుంది అని చెప్పేసి తెలుసుకోవాలని చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే గూగుల్ ఓపెన్ చేసేసి దాన్ని సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటి నష్టం అని అంటే ఇప్పుడు మీరు సెర్చ్ చేసిన ప్రతి వర్డ్ ఏదైతే ఉంటుందో గూగుల్కి సంబంధించిన డేటాబేస్లో స్టోర్ అయిపోద్ది. సో ఇక్కడ మన ప్రైవసీకి భంగం కలిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు. సో మనకి ఇంటర్నెట్ స్టార్ట్ అయినప్పుడు డేటాకి చాలా తక్కువ ప్రాధాన్యత ఉండేది. కాకపోతే ఇప్పుడు డేటా ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళు గ్రేట్ అన్నట్టు. అంటే మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే ఎక్కువ డిమాండ్ అన్నట్టు. సో అందుకోసం ప్రతి ఒక్క కంపెనీ ఏం చేస్తుంది అంటే మనకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం గ్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. సో అది మీరు గూగుల్లో సెర్చ్ చేసిన కీవర్డ్స్ ద్వారా అయినా కానివ్వండి, లేకపోతే మీ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది చూసారా, మీ మాట్లాడే ప్రతి ఒక్క మాట ఇప్పుడు వీళ్ళు మన వాయిస్ అసిస్టెంట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంతేకాకుండా గూగుల్లో మనకు మ్యాప్స్ ఉంటాయి కదా, ఆ మ్యాప్స్ ఏం చేస్తుంటుంది అంటే మనం ఎక్కడెక్కడికైతే వెళ్ళామో దానికి సంబంధించిన హిస్టరీ మొత్తం స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటుంది. మొత్తానికి ఏంటంటే ఈ కంపెనీస్కి కావాల్సింది ఏంటి, మన డేటా. ఈ డేటాను వీళ్ళు ఏం చేస్తారంటే అడ్వర్టైజ్మెంట్ కంపెనీలకు అమ్ముకుంటాయన్నట్టు. అంటే అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు ఇక్కడ ఏం చేస్తాయంటే మన అభిరుచులకు తగ్గట్టు యాడ్స్ని డిస్ప్లే చేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మన గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళకు మన గురించి తెలుసుకోవడానికి మనకు సంబంధించిన డేటా కావాలి. కాబట్టి ఈ కంపెనీస్ అనేవి అంటే గూగుల్ అయినా కానివ్వండి, ఫేస్బుక్ అయినా కానివ్వండి, మన దగ్గర నుంచి రకరకాల విధాలుగా డేటాని గ్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఈ మధ్య చూసుకున్నట్టయితే ఫేస్బుక్కి సంబంధించిన డేటా బ్రీచ్ కూడా మనం చూసాం కదా. సో అలా వాళ్ళకు మనకు సంబంధించిన పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఎప్పుడైనా సరే గూగుల్ ఓపెన్ చేసి మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయకండి, ఎందుకంటే అది వెళ్ళి డేటాబేస్లో స్టోర్ అవుద్ది. నెక్స్ట్ సెర్చ్ చేయకుండా కీవర్డ్ వచ్చేసి చైల్డ్ పోర్నోగ్రఫీ. సో చాలా మంది అయితే ఈ వర్డ్ని సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దాదాపుగా అన్ని గవర్నమెంట్స్ దీని మీద సీరియస్ యాక్షన్స్ తీసుకుంటున్నాయి. ఒకవేళ మీరు కనుక చైల్డ్ పోర్నోగ్రఫీ అనే వర్డ్ సెర్చ్ చేసినట్టయితే పక్క మీ ఐపీ అడ్రస్ అనేది ట్రాక్ చేయబడుద్ది. ఎందుకంటే ఇటువంటి సెర్చెస్ వల్లే మనకు ఈ చైల్డ్ అబ్యూజ్ అయినా కానివ్వండి, లేకపోతే కిడ్నాప్స్ అయినా కానివ్వండి, ఇటువంటివి జరుగుతున్నాయని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి ఇటువంటి కీవర్డ్స్ని అయితే మీరు అస్సలు సెర్చ్ చేయకండి.